చరిత్రలోనే తిరగరాసిన సినిమా ఇది. భారీ హిట్ సినిమా అవుతుంది. రామ్ చరణ్ ఈ క్యారెక్టర్లో భారీగా పండించినాడు. సబ్జెక్ట్ అంటే ఊరు గురించి, ట్రైన్ గురించి సినిమా అయితే ఎక్సలెంట్. సూపర్ సార్, సూపర్ సూపర్. నా చాలా బాగుంది సబ్జెక్టు. ఒక లక్ష్యం ఏర్పరచుకోవాల. చాలా బాగుంది సినిమా. బాగుందన్న, క్లైమాక్స్ బాగుంది. మూవీ సూపర్ హిట్. ఇండస్ట్రీలో ఈ సినిమాని ఎవరు బీట్ చేయలేరు. మీకు 3 hours బ్యాక్ గారు చెప్పాను, నెగిటివ్ ట్రోల్స్ ఎంత వస్తాయంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంది ఈ సినిమాలో. సినిమా మాత్రం సూపర్ హిట్. రామ్ చరణ్ హిస్టరీలో హిట్ అయిన సినిమా ఇది. బంపర్ హిట్ అన్న, చెప్పాను కదా, ఇంతకు ముందే చెప్పాను. పెద్ద ఆట బాక్స్ ఆఫీస్ మోత. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమా. యువతకంతా స్ఫూర్తిదాయకమైన సినిమా. పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో, అందరితో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ హిట్ సినిమా. జై చరణ్. సూపర్ అన్న, బాగుంది సినిమా. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ సూపర్ సార్, సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా యూత్ చూడాల్సిన సినిమా. మా అకౌంట్లో ఇంకో బ్లాక్ బస్టర్. మా అకౌంట్లో చాలా అంటే చాలా గొప్పగా తీసినాడు మా చరణ్ అన్న. ఇంత మంచి లైన్ ని అతను పడిపోయి కూడా ఈ పొద్దు సినిమా నిలబెట్టినాడు. మెగా అభిమానులు నిలబెట్టినాడు, సినిమా నిలబెట్టినాడు, తిప్పిన ప్రతి ఒక్క మీసాన్ని నిలబెట్టాడు ఈ పొద్దు. జై చరణ్, జై చరణ్, జై చరణ్. రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు, ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. గొప్ప సినిమా తీశారు. యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ మూవీ. వెరీ గుడ్ మూవీ. రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి కొడుకు అంటే నిరూపించుకున్నాడు ఈ సినిమాతో భారీగా. జై చరణ్. 2018 మార్చి 30 రంగస్థలం వచ్చినప్పుడు యాక్టర్ రామ్ చరణ్ అంటే ఏందని చూపించినాడు. తర్వాత 2022 ఇండియా బాక్స్ ఆఫీస్కి రామరాజ్ అంటే ఎవడని మీసం తిప్పి చూపించినాడు. ఈసారి మిస్టర్ బాక్స్ ఆఫీస్ రిటర్న్స్ అంటే ఎట్లుంటాడు, ఏం కథ, పెద్ద అనే కథతో చూపించినాడు. ఈసారి జీజీతో ఎత్తుకున్న మీసాలు పెద్దతో మీసం తిప్పి మెల్లజ్ చెప్తున్నాం. పెద్ద మాత్రం ఇండియన్ సినిమాని నిలబెట్టే సినిమా, తెలుగు సినిమాని పరిశ్రమని వేరే స్థాయి తీసుకెళ్లే సినిమా. జై పెద్ద. చాలా కాలం యాద ఉంటుంది ఈ పేరు. బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ గా ఉంది. జై చరణ్. సూపర్ ఎక్సలెంట్. జై పవర్ స్టార్. హిట్ బొమ్మ అదిరిపోయింది. జై చరణ్, జై చరణ్. ఇప్పుడే చూసి వచ్చిన పెద్ద సినిమా. మా పెద్ద ఒక సంచలనం, ఒక పాత్ర కాదు, త్రిపాత్రాభినయం చేసి ఒక సాధారణ పౌరుడు ఏమి చేయగలడో తను అనుకుంటే అని పెద్ద రూపంలో మా రామ్ చరణ్ గారు చూపించారు. తను ఏదైతే ఒక క్రికెటర్ నుంచి మొదలై, కమర్షియల్ క్రికెటర్ నుంచి మొదలై ఒక రాష్ట్రానికి, వాళ్ళ ఊరికి సంబంధించిన గుర్తింపు లేని ఒక ఊరికి భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మా పెద్ద కథ సంచలనం. అదొక తిరుగురాని విజయం. జై పెద్ద, జై పెద్ద, జై పెద్ద, జై పెద్ద.